కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఒక సమీక్ష చేసి రాష్ట్రాన్ని ఒక మేజర్ టూరిజం లొకేషన్గా మారుస్తాను అని ప్రకటించారు. చాలా మంచి ఆలోచన. నిజంగా రాష్ట్రానికి చాలా మంచి పొటెన్షియల్ కూడా ఉంది. ఆ వివరాలకు వెళ్దాం. టూరిజం సెక్టార్ రెండు రకాలుగా చాలా కీలకం, రెండేంది అనేక రకాలుగా కీలకం. ఒకటి, టూరిజం అనేది బూమింగ్ సెక్టార్. మన దేశంలో బాగా పెరుగుతున్న రంగాల్లో టూరిజం సెక్టార్. మీకు కొన్ని ఫిగర్స్ ఇస్తాను. సో 2024లో ఇండియన్ టూరిజం మార్కెట్ విలువ $22.47 బిలియన్, అంటే $2,247 కోట్ల. $1 బిలియన్ ఈజ్ 100 crores. సో $22.47 బిలియన్ ఇన్ 2024. 2033 నాటికి, ఒక డికేడ్ తర్వాత, ఇది $38.12 బిలియన్ ఉంటుందని అంచనా. అంటే ఎంత మ్యాసివ్ గ్రోత్ మీరే చూడండి. $22 బిలియన్ నుంచి ఏకంగా $38 బిలియన్ పెరగబోతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భారతదేశ టూరిజం మార్కెట్లో అగ్రగామి స్టేట్ కాదు. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు. అగ్రగామి స్టేట్లో గోవా, హిమాచల్ ప్రదేశ్, గోవా, కేరళ లాంటి స్టేట్స్ ఉన్నాయి. రాజస్థాన్, ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ పిక్కపోతుంది. మహారాష్ట్ర ఈజ్ ఎ మేజర్ టూరిజం ప్లేస్. వెస్ట్ బెంగాల్, ఇలాంటి స్టేట్స్, తమిళనాడు. సో మేజర్ టూరిస్ట్ లొకేషన్స్గా ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దే హ్యావ్ టు క్యాచ్ అప్. సో అంత పొటెన్షియల్ ఉంది. ఇది మొదటి కారణం. రెండవది, ఇట్ ఈస్ హైలీ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్. ఇక ప్లాన్స్ ఉన్నప్పుడు 5 year ప్లాన్స్ ఉన్న రోజుల్లో కూడా ప్లాన్ డాక్యుమెంట్స్లో కూడా టూరిజం ఈజ్ ఎ వెరీ వెరీ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టార్. ఎందుకంటే ఇవాళ ఉద్యోగాలు కల్పించడం అనేది 2 రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒక ఛాలెంజ్. గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేరు. అందువల్ల టూరిజంలో సెమీ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ పీపుల్ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, చంద్రబాబు నాయుడు అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా డెవలప్ చేయాలనుకుంటున్నారు. క్వాంటమ్ వ్యాలీ డెవలప్ అయినా కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మంది దొరకదు అని వద్దని అంటలేను. ఐటీ సెక్టార్ ఎంత ప్రభావం చూపింది, బట్ ఐటీ సెక్టార్ కూడా లిమిటేషన్ ఉంటుంది. ఇట్ కెన్ ప్రొవైడ్ పొటెన్షియల్ ఓన్లీ టు ఎ స్మాల్ సెక్షన్. కానీ మీకు టూరిజం వచ్చేవరకు ఏమవుతుందో, ఒక ఇల్లు కట్టినట్టు, ఒక ఇల్లు కడితే ఒక సిమెంట్ తయారు చేసే కార్మికుడికి, ఓ ఇసుక సప్లై చేసేటువంటి వారికి, ఓ కంకర సప్లై చేసే వారికి, ఇటుకలు తయారు చేసేవారికి, పెయింటు తయారు చేసేవారికి, వేసేవారికి, మేస్త్రికి, ఎలక్ట్రీషియన్కు, ఓ ఇంటీరియర్ డెకరేషన్ వారికి, గృహప్రవేశం రోజు క్యాటరింగ్ సప్లై చేసేవారికి, ఆ ఇల్లు కడుతున్న సమయంలో కాస్త నీళ్లు కొట్టడానికి, మీకు టైల్స్ వారు, ఇలా ఒక్కరు కాదు, మీకు అసలు మామూలుగా ఉండదు డిమాండ్. ఒక ఇల్లు కడితే ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. కానీ మీకు ఒక ప్లంబర్కు, ఇట్లా ఒక్కరు కాదు, మీకు ఒక బ్లూ ప్రింట్ తయారంటే ఒక ఆర్కిటెక్ట్కు, ఓ ఇంజనీర్కు, ఇలా ఒక్కరే ఎంతమంది దొరుకుతుంది చూడండి. అలాగే టూరిజం సెక్టార్ కూడా, ఒక టూరిస్ట్ వస్తున్నాడంటే హోటల్ సెక్టార్, రెస్టారెంట్ సెక్టార్, కనెక్టివిటీ, ట్రాన్స్పోర్ట్ సెక్టార్, ఫుడ్, మీకు రిక్రియేషన్, గైడ్స్, ఇలా రకరకాల రూపాల్లో ఎంప్లాయ్మెంట్ను జనరేట్ చేస్తుంది టూరిజం సెక్టార్. సో అందువల్ల మూడోది ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్ కూడా. ఇండియా ఈజ్ ఎ వెరీ బిగ్ గ్లోబల్ టూరిస్ట్ అట్రాక్షన్గా కూడా ఎమర్జ్ అవుతుంది. అందువల్ల విదేశీ పర్యాటకులు వచ్చినప్పుడు భారతదేశానికైనా ఏ రాష్ట్రానికైనా మీకు ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా వస్తుంది. సో అందువల్ల ఆ దేశ ఎకానమీ, దేశ జీడిపికి చాలా కీలకం టూరిజం సెక్టార్. ఎందుకంటే టూరిజం అంటే మనకు దీంట్లో ఉన్న అనేక రకాల డైమెన్షన్ చాలామంది తెలియదు. టూరిజం అంటే ఏదో టూరిస్టులు వస్తారని కాదు. టూరిజంలో మీకు హిస్టారికల్ టూరిజం, చారిత్రక ప్రదేశాలు, అలాగే హెరిటేజ్ టూరిజం, ఈ మధ్య కాలంలో పిలిగ్రిమేజ్ టూరిజం బాగా పెరుగుతోంది.
ఇవాళ ఉత్తరప్రదేశ్ ఒక మేజర్ టూరిస్ట్ లొకేషన్గా ఎమర్జ్ అవుతుంది థ్యాంక్స్ టు అయోధ్య, కాశీ, ప్రయాగ, మధుర, ఎస్పెషల్లీ ఇటీవల కుంభమేళా. సో యూపీ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద మేజర్ టూరిస్ట్ లొకేషన్గా ఎమర్జ్ అవుతుంది. సో అందువల్ల పిలిగ్రిమేజ్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, మీకు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి. అలాగే మీకు ఇకో టూరిజం, ఫారెస్ట్ లోపలికి తీసుకెళ్తారు, వాటర్ బాడీస్ దగ్గర ఇకో టూరిజం డెవలప్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ టూరిజం, ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కెన్ బి టూరిస్ట్ ప్లేస్, నాగార్జున సాగర్, బక్రానంగల్, లేదు ఈవెన్ ఒక మాసివ్ ఫ్యాక్టరీ ఉంటుంది, ఇట్ కెన్ బి ఏ టూరిస్ట్ ప్లేస్. విశాఖ స్టీల్ ప్లాంట్ కెన్ బి ఏ టూరిస్ట్ ప్లేస్. సో ఒక కోల్ మైన్ కెన్ బి ఏ టూరిస్ట్ ప్లేస్. అన్ఫార్చునేట్లీ ఆ విజన్తో డెవలప్ చేయరు. అబాండెడ్ కోల్ మైన్స్లో కాస్త సేఫ్టీని ఎన్ష్యూర్ చేసి ఏ కోల్ మైన్ కెన్ బి ఏ వెరీ ఇంట్రెస్టింగ్ టూరిస్ట్ లొకేషన్. సో దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ టూరిజం అంటారు. ఆర్కియాలజికల్ టూరిజం, మీకు ఒక 2000 సంవత్సరాల క్రితం ఆర్కియాలజికల్ సైట్స్ ఉన్నాయనుకోండి, ప్రీ హిస్టారిక్ సైట్స్, ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సోర్స్ ఆఫ్ టూరిజం. నేచర్ టూరిజం, ఇప్పుడు నేచర్కి దూరం అవుతున్నారు కనుక వాటర్ బాడీస్ దగ్గర, అడవుల దగ్గర ఉండాలని కోరుకునే, బీచ్ల దగ్గర ఉండాలని కోరుకుని ఉంటారు. సో దాన్ని నేచర్ టూరిజం అంటారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో డెవలప్ అవుతున్నది మెడికల్ టూరిజం. అంటే విదేశాల నుంచి వచ్చి మన దగ్గర హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకొని, సర్జరీలు చేయించుకొని ఇక్కడ కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతున్నారు. దాన్ని మెడికల్ టూరిజంగా పిలుస్తున్నారు. ఇలా టూరిజానికి ఒక్క డైమెన్షన్ కాదు, టూరిజం యాజ్ మెనీ డైమెన్షన్స్, అనేక రకాల డైమెన్షన్స్ను, పొటెన్షియల్ను వాడుకోవచ్చు మనం. కానీ అన్ఫార్చునేట్లీ ఆ పొటెన్షియల్ వాడుతున్నామా అనేదే మన క్వశ్చన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, 974 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది. ఎన్ని అద్భుతమైన బీచ్లు డెవలప్ చేయొచ్చు. అసలు ఫారిన్ ప్రపంచంలోనే ఇంతటి అందమైన, ఇంతటి క్లీన్ బీచ్ లేదు అనే రీతిలో ఆడ బీచ్లు డెవలప్ చేయొచ్చు. సో అందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఫారెస్ట్ ఏరియా ఉంది. మీకు ఈ మధ్యకాలంలో రూరల్ టూరిజం అని డెవలప్ అవుతుంది. అంటే వెళ్ళి ఒక గ్రామంలో ఆ గ్రామ ప్రజలతో పాటు ఉండడం, అంటే గ్రామీణ వాతావరణం అనేది ఇప్పుడు అలవాటు పోయింది కదా. అగ్రికల్చరల్ టూరిజం డెవలప్ అవుతుంది. 100 ఎకరాల్లో ఒక అగ్రికల్చర్. ఇలా మోడర్న్ జనరేషన్కు పొలం అంటే తెలియదు, వ్యవసాయం అంటే తెలియదు, పంట పండించడం అంటే తెలియదు. అందువల్ల అగ్రికల్చరల్ టూరిజం డెవలప్ అవుతుంది. సో ఇలా రూరల్ టూరిజం, అగ్రికల్చర్, విలేజ్ టూరిజం ఇది వెరీ బిగ్ కాన్సెప్ట్గా ఎమర్జ్ అవుతుంది ప్రపంచం అంతటా. నీకు ఆ విలేజ్లోనే వెళ్ళి ఆ విలేజ్లో ఉన్న వారితోనే జీవించడం. ఇప్పుడు హైదరాబాద్లో శిల్పారామాన్ని రీకన్స్ట్రక్ట్ చేశాం. సో అలా మీకు ఇన్ని రకాల టూరిజం అనేది ఎమర్జ్ అయిపోతుంది. సో అందువల్ల టూరిజానికి ఉన్నటువంటి ఒక మ్యాసివ్ పొటెన్షియల్. మన దేశంలోకి బోత్ డొమెస్టిక్ టూరిస్టులు, ఇంటర్నేషనల్ టూరిస్టులు 2 రకాల పర్యాటకులు పెరుగుతున్నారు. కానీ సీరియస్ ఛాలెంజెస్, ఈ ఛాలెంజెస్ కనుక ఓవర్కమ్ చేయగలిగితే ఇండియా విల్ ఆల్సో బి మచ్ బిగ్గర్ టూరిస్ట్ సెంటర్ అవుతుంది. ఛాలెంజెస్ గురించి చెప్పే ముందు, ఎందుకు ఇంత టూరిజం సెక్టర్ ఇండియాలో పెరుగుతుంది? దీనికి కారణం ఎక్స్పాండింగ్ మిడిల్ క్లాస్ ఎక్స్పాండ్ అవుతుంది. 2 డిస్పోజబుల్ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి. ఒకప్పట్లాగా నేను సేవ్ చేసుకోవాలి, భవిష్యత్తు ఎలా ఉంటుందో అని టెన్షన్ కాదు, ఖర్చు పెట్టగలిగే ఆదాయం అంట, డిస్పోజబుల్ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి. 3వది సోషల్ మీడియా ప్రభావం పెరుగుతోంది. మీకు ప్రతి ఒక్కరూ టూరిస్ట్ ప్లేస్కి వెళ్తాడు, గోవా వెళ్తారు, అండమాన్స్ వెళ్తారు, ఆ ఫోటోలు ఫేస్బుక్లో షేర్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తారు, వాట్సాప్లో షేర్ చేస్తారు. అది వచ్చుతోనే ఓ భార్య భర్తతో ఉంటుంది. చూడండి, వాళ్ళు ఈ మధ్య రాధానగర్ బీచ్ వెళ్ళారట, చాలా క్లీన్గా ఉంటుందటండి, అండమాన్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంటే, మనం వెళ్దామా అంటారు. సో ఎక్కడో చోట వీళ్ళకి కూడా వెళ్ళాలని అనిపిస్తుంది. ఇలా ఈ సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగే వరకు కూడా మీకు ఒకప్పుడు టూరిస్ట్ పోతే వచ్చి ఆ ఫోటోలు తీసుకొని ఆల్బంలో పెట్టుకుంటాడు, చూసినోడు ఒకడాన్ని ఇంటికి వచ్చి చూస్తే లెక్క. నేను మాల్దీవ్స్ వెళ్ళిన 20 ఏళ్ళ క్రితం మాల్దీవ్స్ వెళ్ళాను. సో అప్పుడు ఏంటి, మాకు దాదాపు 15-20 ఇయర్స్ కింద. సో ఫోటోలు తీసుకున్నా, ఆ ఫోటోలు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చూపెట్టాడు. కానీ ఇప్పుడు అలా కాదే, అక్కడ ఒకవైపు బీచ్లో మనం తిరుగుతుంటేనే ఇంకో ఫోటో తీస్తుంటారు, దాన్ని అప్లోడ్ చేస్తుంటారు, కావాలంటే లైవ్ ఇచ్చుకోవచ్చు. మారిపోయింది టెక్నాలజీ. సో దానివల్ల మీకు టూరిజం అనేది అనేక రకాల కారణాల రీత్యా మన ఇండియాలో డెవలప్ అవుతుంది. సో అందులో డొమెస్టిక్ టూరిజం డెవలప్ కావడం చాలా మంచిది. ఆ మధ్య ప్రైమ్ మినిస్టర్ కూడా పిలిపించాడు.
ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేసే ముందు ఇండియాని ఎక్స్ప్లోర్ చేయండి అని. మన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో సింగపూర్, థాయిలాండ్, మలేషియా, స్విట్జర్లాండ్, మీకు రకరకాల ప్లేసెస్కి వెళ్ళడం పెరిగింది. మీరు గమనిస్తే మారిషస్, మాల్దీవ్స్ ఇలాంటి వాటికి వెళ్ళడం పెరిగింది. సో అందుకే ప్రైమ్ మినిస్టర్ పిలిపించాడు, ఎక్స్ప్లోర్ యువర్ ఓన్ కంట్రీ ఫస్ట్, నీ దేశాన్ని నువ్వు ఎక్స్ప్లోర్ చేయని. సో అందువల్ల ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది రిలీజియస్ అండ్ స్పిరిచువల్ టూరిజం, పిలిగ్రిమేజ్ టూరిజం బాగా వేగంగా పెరిగింది. ఉత్తరప్రదేశ్ ఇంతకుముందు చెప్పినట్లయితే ఇది ఐకానిక్ ఎగ్జాంపుల్ అయోధ్య. సో ఇలా అయోధ్య అనేది ఒక మేజర్ టూరిస్ట్ అంటే ఒకప్పుడు కాశీ ప్రయాగ పోయి వచ్చేవాళ్ళు. మీకు ఈ మధ్య చూడండి, కాశీ ప్రయాగ పోయిన వాళ్ళంతా అయోధ్య పోయి వస్తున్నారు. కుంభమేళకు పోయిన వాళ్ళు ఎంతమంది అయోధ్య పోయారో చూడండి. సో అందువల్ల ఒకప్పుడు అయోధ్యకు పోయిన వాళ్ళు ఎవరు అసలు? సో కాశీ ప్రయాగ పోతే అయోధ్య పోకుండా ఉండడం లేదు. మరి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు భద్రాచలం చూసేలా మనం ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నాం? తిరుపతి వచ్చిన వాళ్ళు ఒంటిమెట్ట పోయేలా ఎందుకు చేయలేకపోతున్నాం? సో అందువల్ల మీకు కొత్త కొత్త పిలిగ్రిమ్స్ సెంటర్స్ ఎక్స్ప్లోర్ అవుతున్నాయి. ఇద్దరు ఒక్కొక్క తిరుపతి పోతున్నారు, ఈ మధ్య అరుణాచలం పోతున్నారు చాలామంది. ఆ అరుణాచలం చుట్టూ మీకు గిరి ప్రదర్శన చేసేస్తున్నారు. సో ఇలా మనుషులు నిరంతరం కొత్త సెక్టార్స్ ఎక్స్ప్లోర్ అవుతూనే ఉన్నాయి. కానీ ఛాలెంజెస్ ఏంటంటే, ఒకటి ఓవర్ క్రౌడింగ్. ఇప్పుడు మీకు చాలా చోట్ల చిరాకు లేసేది ఏంటంటే జనం ఎక్కువగా ఉండడం. టూరిస్ట్ వెళ్ళేదే ప్రశాంతతకు వెళ్తారు. టూరిజం అనేది షాపింగ్ మాల్ కాదు. షాపింగ్ మాల్, టూరిస్ట్ సెంటర్ ఇస్ నాట్ షాపింగ్ మాల్. టూరిస్ట్ సెంటర్ ఇస్ నాట్ సుల్తాన్ బజార్ ఆర్ బీసెంట్ రోడ్ ఆర్ జగదంబ సెంటర్. టూరిస్ట్ రోడ్ అంటే కన్నాట్ ప్లేస్ కాదు. టూరిజం అంటే అఫ్కోర్స్ కన్నాట్ ప్లేస్కి ఉండే హిస్టారికల్ ప్రాధాన్యత ఉండొచ్చు, కానీ బిజీ షాపింగ్ ఏరియాను టూరిజం అన్నాం మనం. టూరిస్ట్ అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంకి వెళ్తారు. సో అదొక మేజర్ ఛాలెంజ్. ఓవర్ క్రౌడింగ్ అవుతున్నాయి. ఇప్పుడు గోవా పైన పెద్ద విమర్శది, ఓవర్ క్రౌడింగ్ అయిపోతున్నాయి. అందుకే గోవాకు పోటీగా ఇతర సెంటర్స్ ఎమర్జ్ అవుతున్నాయి. రెండవది అఫోర్డబిలిటీ. మీకు రీజనబుల్ కాస్ట్లో అన్ని రకాల తరగతుల వారు అక్కడ ఎంజాయ్ చేయగలగాలి. సో మేము అండమాన్స్కి వెళ్ళాం. అండమాన్స్ వెళ్తే అక్కడ మీకు మ్యాగీ జస్ట్ 50 రూపీస్కి బీచ్లో మ్యాగీ ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది. 50 రూపాయలకు మ్యాగీ. అఫ్కోర్స్ మీకు అంటే ఒక అండమాన్స్కి వెళ్ళిన వ్యక్తి 500 రూపాయలు పెడితే తప్ప మ్యాగీ రాదని అనుకోండి, భయపడతాడు. సో అందువల్ల అఫోర్డబిలిటీ అండ్ కాస్ట్ ఆఫ్ టూరిజం అనేది కీలకమైంది. తర్వాత మూడవది ముఖ్యమైనది ఏంటంటే కనెక్టివిటీ ఉండాలి. చాలా చోట్లకు కనెక్టివిటీ ఉండకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంటుంది. సో ఆ తర్వాత సేఫ్టీ. ఈ మధ్య మనం చూస్తున్నాము, చార్ధామ్ యాత్ర హెలికాప్టర్లో వరుస పెట్టి ప్రమాదాలు అయి మనుషులు చనిపోతున్నారు. సహజంగానే ఇది భయాన్ని ఇస్తుంది. అందువల్ల సేఫ్టీ, అలాగే ఉమెన్ సేఫ్టీ ముఖ్యంగా. తర్వాత మీకు టూరిస్ట్ ప్లేస్లో ఉండాల్సింది శానిటేషన్. సో మీకు పారిశుద్ధ్య సేవలు చాలా ఉండాలి. ఇప్పుడు గోవాలో రాధానగర్ బీచ్ అంటారు, చాలా క్లీన్ బీచ్ అని దాని పేరు. సో బీచ్ ఉంటుంది, కానీ చెత్త మందు స్థాయి ఆడనే పడేస్తుంటాయి సీసాలు. అలాంటి బీచ్కి ఎవరికైనా పోవాలనిపిస్తుందా? సో అందువల్ల మీకు క్లీన్లీనెస్, శానిటేషను అనేది చాలా కీలకం. అన్నిటికీ మించి బ్రాండింగ్. సో మీకు ఎలా బ్రాండ్ చేస్తామన్నది చాలా కీలకం. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో, నిరంజన్ జిల్లాలో బోలెడన్ని అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. కుంటాల వాటర్ ఫాల్స్ ఉంది. ఎంతమంది తెలుసు కుంటాల వాటర్ ఫాల్స్ ఉందని? బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అది. సో అన్ఫార్చునేట్లీ చాలామంది తెలియదు. సో అక్కడ ఆ బ్రాండింగ్ లేదు, ఎవరు బయటికి చెప్పలేదు. నేను అందుకే ఈ వీడియో ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. మీకు గనక ఆసక్తి ఉంటే, మీరు లాజిస్టిక్ సపోర్ట్ కనుక ఇవ్వగలిగితే, నేను ఆ టూరిస్ట్ ప్లేసెస్ అన్నిటికీ వచ్చి వాటిని ఎక్స్ప్లోర్ చేసి 5 పైసలు కూడా మీకు ఛార్జ్ చేయకుండా 2 రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాల టూరిస్ట్ ప్లేసెస్ను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఐ విల్ బి ది అంబాసిడర్, ఐ విల్ ప్రమోట్ దెమ్. లాజిస్టిక్ సపోర్ట్ ఎందుకు అడుగుతున్నానంటే, వీడియోలు తీయనివ్వాలి, పర్మిషన్లు చాలా ఉంటాయి. ఇవన్నీ ఆ లాజిస్టిక్ సపోర్ట్ కనుక ఇవ్వగలిగితే ఐ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్. నా ఖర్చులతో వస్తాను, నా ఖర్చులతోనే దాన్ని ప్రమోట్ చేస్తాను. అన్ఫార్చునేట్లీ ఇది నేను కొంతమంది చెప్పాను కూడా, కానీ గవర్నమెంట్స్లో మన మాట వినే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. బట్ అందుకే పబ్లిక్గా ఈ ఆఫర్ ఇస్తున్నాను. సో అందువల్ల లెట్ us క్రియేట్ ఎ బ్రాండ్ ఫర్ అవర్ ఓన్ టూరిస్ట్ ప్లేసెస్. ఆ బ్రాండింగ్ అనేది కూడా చాలా చాలా కీలకం.
అల్టిమేట్లీ మీకు మేజర్ టూరిస్ట్ లొకేషన్ చూడండి, ఆ బ్రాండింగ్ కూడా కాలే, ఫుడ్ ఇవాళ బ్రాండింగ్. సో మనం ఇంట్లో ఎల్లిపాయ మిరం చపాతీ తింటాం, కానీ దాన్ని బ్రెడ్ గార్లిక్ బ్రెడ్ అనేది ఇప్పుడు క్రేజీ అయిపోయింది. సో గార్లిక్ బ్రెడ్ ఏంటి, నథింగ్, మనం చేసుకునే చపాతీకి అదొక ఫామ్, దాంట్లో ఎల్లిపాయ మిరం పెట్టుకొని తినడం. చపాతీ ఎల్లిపాయ మిరం అంటే బ్రాండింగ్ ఉండదు, గార్లిక్ బ్రెడ్ అంటే బ్రాండింగ్ ఉంటుంది. సో అందువల్ల ఆ బ్రాండింగ్ కూడా చాలా కీలకం.